మాజీ మంత్రి కేటీఆర్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్కి ఇంగ్లీష్ ఫుల్లు సబ్జెక్ట్ నీళ్ళని సెటైర్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేసులో నోటీసులు ఇవ్వడంతో ప్రెస్టేషన్తో లై డిటెక్టర్ చేయించుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారు. డ్రగ్స్ కేసులో టెస్ట్ చేసుకోమని రేవంత్ రెడ్డి ఆ రోజు ఛాలెంజ్ విసిరితే కేటీఆర్ ఎందుకు వెనక్కి తగ్గాడని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోచుకుంటే ఏజెన్సీలు దర్యాప్తు చేయడం తప్ప అని ప్రశ్నించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. చూడండి, ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్లో రాయాడు. ఇంత పెద్ద ట్వీటు దీంట్లో ఏంది అంశం, సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు. ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఇక నువ్వు నేను ఛాలెంజ్ చేసుకుందాం. నేను ఈ మధ్య ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిందని నాకు నిన్ననే ఎవరు చెప్తారు వాళ్ళు. ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు లెక్కున్నావు అని అన్నాడంట. అదో పెద్ద పరిశాన్ పట్టుకుంది. ఇప్పుడు ఈ మహేష్ బాబు అని చెప్పిన కాంచి ఒక్కడి సినిమాలో కబడ్డీ ఆడినట్టు నిన్న ఆయన ఈ ట్వీట్లో ఛాలెంజ్ ఏంటంటే ఒక్కడి సినిమాలో మహేష్ బాబు కనుక కబడ్డీ ఆడతాడు కదా, అట్లా అన్నట్టు రా, నువ్వు ముఖ్యమంత్రివి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి చలో తాడోపేడో తెలుసుకుందని రమ్మంటుడు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం. అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తుండగా దొరవారు, మరి చిన్న దొర అయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలే. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లోకి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా 44 కోట్ల రూపాయలను నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది అనేది నీ మీద అభియోగం. అంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నావు, అవునబ్బా నేను కొట్టినా, ఎందుకు కొట్టినా, నేనేమన్నా నల్ల పైసలు ఇచ్చినా, తెల్లయ్య కదా కొట్టినా అంటావు. తెల్లయ్య కాదు నల్లయ్య కాదు, నువ్వు కొట్టుడే తప్పు అనేది ఇక్కడ. దాన్ని కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంటే నీకు ఒకటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఇప్పుడున్న కోట్ల మీద నీకు నమ్మకం లేదు. కోట్ల పంచాయతీ ఈయనది ఒక పంచాయతీ ఏసీబీ. అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు పాత కేసు ఒకటి ఉండే. ఇక 2 కేసులు ఎందుకు, మన ఇద్దరం వచ్చి లై డిటెక్టర్ పెట్టే, మన కోట్లు ఎందుకు, లై డిటెక్టర్లు మీరే పెట్టుకునేది ఉంటే. నువ్వు ఒక ప్రజా ప్రతినిధి వెయ్యుండి ప్రజలకు నువ్వు ఆదర్శంగా నిలబడాల్సిన వెయ్యుండి కోట్ల మీద పోలీస్ ఎంక్వైరీల మీద పెట్టుబడి ఎందుకు పెట్టాలి, మనమే తెలుసుకుందాం రా అని చెప్పేదాన్ని బట్టి